వ్యూయర్స్, వెల్కమ్ టు కిసాన్ డైరీ ఫామ్. ఇవాళ టాపిక్ వచ్చేసి కోడి పిల్లలు పెరుగుదల ఎలా అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి మనం డివార్మింగ్ ఇచ్చుకున్నట్టయితే మన కోడి పిల్లలు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వస్తుంది. జనరల్గా మా ఫామ్లో మేము ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాం, పిపర్జిన్ ఎక్సా హైడ్రేట్ సొల్యూషన్. జనరల్గా ఫామ్స్లో అయితే వాటర్లో ఇస్తారు, కానీ మన ఫ్రీ రేంజ్ కాబట్టి బియ్యంలో మిక్సప్ చేసి ఇస్తున్నాం. 100% రిజల్ట్ వస్తుంది. డివార్మింగ్ చేసుకుంటే గ్రోత్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? వాటి కడుపులో నట్టలు ఉంటాయండి, మనం ఇచ్చే ఫీడ్ అంతా వాటికే వెళ్తుంది. కాబట్టి మనం డివార్మింగ్ చేసుకున్నట్టయితే మనం ఇచ్చే ఫీడ్ అంతా బాడీకి వెళ్తుంది, అలా గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు కానీ డివార్మింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. అలా అయితే మనకు ఆఫ్టర్నూన్ వరకు రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. రైతులు ఇదే పెద్ద మిస్టేక్ చేస్తారు, ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కానీ డివార్మింగ్ చేయరు. సో డివార్మింగ్ ఈజ్ కంపల్సరీ. చూడండి, మేము ఆఫ్టర్నూన్ వచ్చే వరకే ఉన్నాయి పెద్ద పెద్ద రౌండ్ వామ్స్, నట్టలు. చూడండి ఎంత రెగ్యులర్గా యూజ్ చేస్తామండి ఆ ప్రోడక్ట్. మీరు కూడా యూజ్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.